హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, లేదు అంటే గనక మాకు తిరుపతి ట్రిప్‌లో జరిగిన ఒక అనుభవం అనే అనుకోవాలి. అదేంటనేది మీకు వీడియోలో నేను చెప్తాను. ఇక్కడొచ్చేసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా మేము వెళ్ళాలనుకున్నామండి దర్శనానికి. యాక్చువల్‌గా అయితే మేము ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి నడిచైనా వెళ్ళొచ్చు. లేదు అంటే గనక ఏదైనా బస్‌కైనా మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మేము అలిపిరి మెట్ల ద్వారా ఎళ్ళాలనుకున్నాం కాబట్టి ఆఫ్టర్‌నూను ఆల్‌మోస్ట్ 2:40 అలా అయిందండి. మేము చేరుకునేసరికి. ఇక్కడంతా అలిపిరి మెట్ల దగ్గర కొబ్బరికాయ అది కొట్టేసి ఇక్కడి నుంచి మనం బయలుదేరతారనమాట మెట్లెక్కడానికి. మేము తీసుకున్న టోకెన్‌లకి మనం ఎప్పుడైనా సరే ఈరోజు తీసుకుంటే ఎస్ఎస్‌డి టోకెన్స్ రేపు నైట్ 10:00 వరకు మనం గుడి దగ్గరికి చేరుకుంటే వాళ్ళు దర్శనానికనేది పంపిస్తారు. ముందు రోజే మనకి టోకెన్‌లు ఇస్తారనమాట. నెక్స్ట్ డేకి మనకు దర్శనానికి. ఇది మనం ఎంట్రన్స్‌లో ఇక్కడ స్వామివారి పాదుకలనేవి ఉంటాయండి దర్శనం చేసుకోవడానికి. స్వామివారి పాదాలు. ఇక్కడ పాదుకల్లాంటివి కూడా మనకి తల మీద పెట్టుకొని ప్రదక్షిణ చేయడానికి గూడా ఇస్తారనమాట. ఇక్కడ నుంచొచ్చేసి అలిపిరి మనం వెళ్ళడానికి ప్రధాన గోపురం ఫస్ట్ వచ్చే గోపురం అండి. ఇలాంటివి 7 గోపురాలనేవి ఉంటాయి మనం పై వరకు వెళ్ళడానికి. చూసారు కదా! ఇక్కడ జరిగిందేంటంటే మేము ఆల్‌మోస్ట్ 2:40 అయిందని చెప్పాం కదండీ! టికెట్స్ తీసుకున్న తర్వాత మేమిక్కడికి చేరుకునేసరికి అదే టైం అయింది. కాకపోతే 12 ఇయర్స్ లోపు పిల్లలకి మనకి టికెట్ అనేది ఇవ్వరు. ఆహ్, 12 ఇయర్స్ పైన ఉన్న పిల్లలకే టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. 12 ఇయర్స్ లోపు పిల్లలననేది ఫ్రీగానే దర్శనానికి అలౌ చేస్తారు. ఇక్కడ జరిగిందేంటంటే లాస్ట్ టైము ఒక పాపని చిరుతపులనేది ఎత్తుకెళ్ళిపోయిందంటండి. పాపం పాప గూడా చనిపోయింది. అట్లాంటివి చిరుతపుడి దాడులనేవి జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే మార్నింగ్ 5:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకు ఎవరైతే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఈ అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి చేరుకుంటారో వాళ్ళని మాత్రమే చెక్ చేసి ఇక్కడి నుంచి లోపలికనేది అలౌ చేస్తారు. యాక్చువల్‌గా మాకు ఆ విషయం తెలీదు. అయితే మేము చాలా రిక్వెస్ట్ చేశాము. రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామండి అని చెప్పినా కూడా వాళ్ళు లేదండి అసలు మేమైతే అలౌ చేయము అనని చెప్పారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళతో కొద్దిసేపు డిస్కషన్ అది చేశాము. ఆహ్, బ్యాచ్ వైజే ఎళ్తున్నారు కదండీ! పెద్ద పాపే గదా! అంటే ఆల్‌మోస్ట్ ఇంకొక 6 మంత్స్ అయితే తనకి 12 ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయన్నమాట. అయినా కూడా వాళ్ళసలు అలౌ చేయలేదండి. మాకు కొంచెం డిసప్పాయింటింగ్‌గానే అనిపించింది. అంతగనం టికెట్స్ తీసుకొని ఫాస్ట్‌గా వెళ్ళాం కదా! ఆ రోజు నైట్ కల్లా మేము చేరుకుంటే నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకుందామనే ప్లాన్‌లో మేమున్నాము. అయితే అక్కడ వాళ్ళకుండే రూల్స్ వాళ్ళకుంటాయి కదండీ! అందుకని వాళ్ళు పంపించడానికైతే అసలు ఎంత మేము అడిగినా సరే నో చెప్పారు. ఇక్కడొచ్చేసి ఒక 100 మెంబర్స్ వరకు అలాగా ఒక బ్యాచ్ వైస్ అయిన తర్వాత ఒక్కొక్కసారిగా పంపిస్తారండి. ఎందుకంటే ఈ మార్గంలో కొంచెం అడవి జంతువులుండే ప్రమాదం ఉందని చెప్పేసి ఇలా పంపిస్తారంట. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళామండి అలిపిరి మెట్ల ద్వారా. మాకైతే ఈ విషయం తెలీదు. కాకపోతే టీటీడీ వాళ్ళకి ఒక చిన్న విన్నపం ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్ వరకు పెట్టుంటే బావుండేదండి. ఆహ్, అండ్ నెక్స్ట్ చిన్న పిల్లల్ని ఇట్లాంటివి జరుగుతున్నాయన్నప్పుడు దానికి తగ్గ ఏవైనా అలిపిరి మెట్ల మార్గంలో ఏదైనా ప్రొటెక్షన్ తీసుకున్నా బావుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆ దారిలో ఏమైనా అటు ఇటు కంచెల్లాగా ఏం లేవు. అది కూడా ఏమైనా ప్రొవైడ్ చేయడానికి భవిష్యత్తులో ఏమైనా వీలుంటే అదొకటి చేస్తే బావుంటుందనిపించిందండి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఒక 20 ఫ్యామిలీస్ వరకి చిన్న పిల్లలున్నారనే ఆగిపోయారండి. గుంపులుగా వెళ్తే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. అది ముందు ఎలా జరిగిందో ఏమో తెలీదు. బట్ ఆ ఎఫెక్ట్ మాకు కూడా పడిందనమాట. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే 2:00 లోపే మీ చిన్న పిల్లలుంటే గనక మార్నింగ్ 5 తర్వాత ఆఫ్టర్‌నూన్ 2:00 లోపు మాత్రమే అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎళ్ళడానికి ట్రై చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.